Hello students, non-profit organization lo balance sheet model problems already మనం ఒక previous video లో చూసాం. సో one more problem చూద్దాం. సో ఇక్కడ తిరుపతి క్లబ్ furnishes you the receipts and payments account for the year ended 31st March 2013. సో మనకు కొన్ని receipts ఇచ్చాడు, అదేవిధంగా పేమెంట్స్ ఇవ్వడం జరిగింది. అండ్ వాటితో పాటు అడిషనల్ ఇన్ఫర్మేషన్స్ ఉంది. సబ్స్క్రిప్షన్స్ ఇన్ అరియర్, 400 ఇన్సూరెన్స్ ప్రీమియం, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, డొనేషన్స్, ఎంట్రన్స్ ఫీజ్, ఇంట్రెస్ట్, బిలియార్డ్స్ టేబుల్ అండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్. సో వీటికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే యాజ్ ఇట్ ఈస్గా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఒక స్టార్ మార్క్స్ అనేటువంటి తీసుకుందాం. సో స్టార్ మార్క్ ఇండికేట్ చేసుకుందాం. సో సబ్స్క్రిప్షన్స్ ఉంది, అదేవిధంగా ఇన్సూరెన్స్ ప్రీమియం, నెక్స్ట్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, నెక్స్ట్ డొనేషన్స్, తర్వాత ఎంట్రన్స్ ఫీజ్, నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, నెక్స్ట్ బిలియార్డ్స్ టేబుల్. సో ఇది మనకు ఉన్నటువంటి అడిషనల్ ఇన్ఫర్మేషన్. రైట్, ఇప్పుడు మనం ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో అసలు యాక్చువల్గా క్వశ్చన్ మనల్ని ఏం ప్రిపేర్ చేయమన్నారు చూసుకోవడం కూడా వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి చూసుకోండి. యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2013 అండ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద క్లబ్ యాజ్ అట్ 31st March 2013. రైట్, లెట్ us see. సో ఇక్కడ ముందుగా ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ సైడ్ శాలరీస్ ఇచ్చారు 20,000, శాలరీస్ 20,000. నెక్స్ట్ రిపేర్స్ 5,000. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఉంది. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ 5,000 ఇచ్చాడు అండ్ ప్రీపెయిడ్ అన్నాడు. సో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ ఉంది 900. ప్రీపెయిడ్ అన్నప్పుడు ఏంటంటే మైనస్ చేసుకోవాలి. సో ఎందుకంటే అది కరెంట్ ఇయర్ది కాదు, అంటే నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది. అందువల్ల కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్లో దాన్ని కలపకూడదు, అందువల్ల దాన్ని మైనస్ చేసుకుంటాం. సో ఇక్కడ 4,100. Wait. Okay. Next, ఇన్సూరెన్స్ ఫర్నిచర్ ఇన్వెస్ట్మెంట్స్ అసెట్స్ రికార్డ్ చేయకూడదు. ఇన్సూరెన్స్ ప్రీమియం మనకి ఇక్కడ 2,000 ఉంది అండ్ వీ హ్యావ్ సమ్ one adjustment relating to the insurance premium. So ikkada 400 was the insurance premium outstanding as on 31/3/2012 అన్నారు. అవుట్స్టాండింగ్ అన్నప్పుడు అది మనం కరెంట్ ఇయర్ దా ప్రీవియస్ ఇయర్ దా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ 31/3/2012 ఇచ్చారు అంటే మన ప్రాబ్లం ఏంటి? సో 31/3/2013 అంటే ఇది మనకు క్లోజింగ్ డేట్, ఇది మనకు ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్ డేట్, అంటే కరెంట్ ఇయర్కి ఓపెనింగ్ అవుతుంది. సో కాబట్టి ఓపెనింగ్ అవుట్స్టాండింగ్స్ అనేటువంటిది కరెంట్ ఇయర్కి సంబంధం లేనటువంటిది, అందువల్ల ప్రీవియస్ ఇయర్ది కాబట్టి మనం దాన్ని మైనస్ చేసుకోవాలి. సో ఇన్సూరెన్స్ ప్రీమియం 2000లో నుంచి 400 రూపీస్ మైనస్ చేద్దాం. సో 2000లో నుంచి 400 మైనస్ చేద్దాం. ఇన్సూరెన్స్ ప్రీమియం 2000 minus 400, 1,600. Next, బిలియార్డ్స్ టేబుల్ ఇది మనకు అసెట్ అవుతుంది. సో అసెట్ అన్నప్పుడు కూడా మనం గమనించాల్సింది ఏంటంటే వీటిపైన డిప్రిసియేషన్ ఏమైనా ఉందా అనేటువంటి చెక్ చేయాలి. సో ఒకసారి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది, చూద్దాం. బిలియార్డ్స్ టేబుల్ అండ్ అదర్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కాస్టింగ్ 3 lakhs were purchased in the financial year 2011 and 2012 out of which 80,000 was not paid 31/3/2012 అంటే and there is no charge for depreciation to be considered. ఇక్కడ డెప్రిసియేషన్ ఏమీ లేదు. సో డెప్రిసియేషన్ లేదు, బట్ కానీ
ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఎప్పుడు కొన్నాడు, ఎంత కొన్నాడు, అండ్ అడిషనల్గా ఇంకొంత 80,000 రూపీస్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషను ఇప్పుడు మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్లో ఏది అవసరం లేదు. సో నేను ఆ బ్యాలెన్స్ షీట్ ఉన్నప్పుడు అది అవసరం అవుతుంది, నేను అప్పుడు చెప్తాను, బ్యాలెన్స్ షీట్ చేసేటప్పుడు చెప్తాను. సో కాబట్టి వదిలేసేయండి. నెక్స్ట్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 1,500. 2 స్టేషనరీ ఎక్స్పెన్సెస్ 1,500. నెక్స్ట్ డ్రామా ఎక్స్పెన్సెస్ 5,000. 2 డ్రామా ఎక్స్పెన్సెస్ 5,000. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంకు. సో ఈ రెండు మనకు క్లోజింగ్ బ్యాలెన్సెస్ అన్నమాట. నెక్స్ట్ రిసిట్ సైడ్లో డొనేషన్స్కి సంబంధించి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు, 50% ఆఫ్ డొనేషన్స్ ఈజ్ టు బి క్యాపిటలైజ్డ్ అన్నాడు. అంటే రిమైనింగ్ 50% మనకు రెవెన్యూ. సో క్రెడిట్ సైడ్ బై డొనేషన్స్ 50,000 మైనస్ 50% క్యాపిటలైజ్. సో 25,000 తీసేస్తే రిమైనింగ్ 25,000 అనేటువంటి తీసుకోవాలి. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్స్ 1,20,000. సబ్స్క్రిప్షన్ సంబంధించి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏముందంటే సబ్స్క్రిప్షన్స్ ఇన్ అరియర్ ఫర్ 2012-2013 9,000 అండ్ సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద ఇయర్ 2013-14. యాక్చువల్గా గమనించండి, ఇది నెక్స్ట్ ఇయర్కి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇయర్ ఇది కరెంట్ ఇయర్. సో కాబట్టి ఇక్కడ దీన్ని యాడ్ చేసుకోవాలి, దీన్ని మైనస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇయర్ది కాబట్టి మైనస్ చేసుకుంటాం. సో సబ్స్క్రిప్షన్స్ బై సబ్స్క్రిప్షన్స్. సో యాక్చువల్గా 1,20,000 ఉంది. ఇలా ఎందుకు చేయాలంటే కరెంట్ ఇయర్ది అయినప్పుడు అది కరెంట్ ఇయర్ ఇన్కమ్లోకి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇయర్ది ప్రీవియస్ ఇయర్ది అన్నప్పుడు మనం అందులో తీసుకోకూడదు, అందువల్ల దాన్ని కన్సిడర్ చేయకూడదు. సో అందువల్ల మైనస్ చేస్తాం. సో 1,29,000 మైనస్ 3,500. 1,25,500. 1,25,500. నెక్స్ట్ ఎంట్రన్స్ ఫీ 10,000 ఇచ్చారు. వీ హ్యావ్ అన్ అడ్జస్ట్మెంట్, దట్ ఈస్ ఎంట్రన్స్ ఫీ టు బీ ట్రీటెడ్ యాజ్ రెవెన్యూ ఇన్కమ్. సో ఎంట్రన్స్ ఫీ పూర్తిగా రెవెన్యూ ఇన్కమ్గా తీసుకోమన్నాడు. సో మోస్ట్లీ సిఏ ఫౌండేషన్లో అయితే ఎంట్రన్స్ ఫీజు క్యాపిటలైజ్ చేసుకోవాలి. డిగ్రీ ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్లో అయితే ఎంట్రన్స్ ఫీజుని రెవెన్యూ ఐటమ్గానే కన్సిడర్ చేస్తారు. ఒకవేళ అడ్జస్ట్మెంట్లో ఏదన్నా మెన్షన్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని మనం ఎయిదర్ ఇన్కమ్మా లేదంటే లయబిలిటీయా అనేటువంటి కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 1,000. ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ సంబంధించి ఒక అడ్జస్ట్మెంట్ ఉంది. అదేంటంటే ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 1 minute. Interest on investments has accrued on investment for 5 months. So 8% interest anamata. 8% interest has accrued on investments for 5 months. So ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, 8% ఇంట్రెస్ట్ ఉంది. ఆ 8% ఇంట్రెస్ట్ అక్రూడ్ అంటున్నాడు, అంటే రావాల్సింది. ఇన్వెస్ట్మెంట్స్ పైన 8% ఇంట్రెస్ట్ అనేటువంటి రావాలి. ఎన్ని మంత్స్కి రావాలి? 5 monthsకి రావాలి. సో ఈ 1,000 కాకుండా అడిషనల్గా 5 monthsకి మనకు ఇంట్రెస్ట్ అనేటువంటి రిసీవబుల్. సో రిసీవబుల్ ఇంట్రెస్ట్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. సో బై ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ 1,000 ఇచ్చాడు, దీంతో పాటు ఆల్రెడీ 1,000 ఇచ్చాడు, దీంతో పాటు రిసీవబుల్ లేదా అక్రూడ్ ఇది ఎంత అని అంటే చూడండి ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంది, 60,000 ఉంది.
ఇంటూ 8% ఇంటూ 5/12 ఇంటూ 5/12. సో దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకు 2000 రూపీస్ రావడం జరుగుతుంది. దీన్ని క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2000. 2 zeros 2 zeros, 4 2s are 4 3s are 3 1s are 3 200s, 200s into 2 400, 400 into 5 that equal to 2000 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. రైట్, ప్లస్ 2000 టోటల్ 3000 రూపీస్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ 4000. సో క్రెడిట్ సైడ్ బై ఇంట్రెస్ట్ ఫ్రమ్ బ్యాంక్ by interest from bank 4000. Next, sale of old newspaper 1500 by sale of old newspaper 1500. Next, sale of drama tickets 10,500 by sale of drama tickets. Sale of drama tickets 10,500. సో ఇది మనకు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. సో ఇక్కడ ఒకసారి కంప్లీట్ అయిపోయిందని చెప్పి డైరెక్ట్గా రాసేయకండి. సో మీరు కేర్ఫుల్గా మళ్ళీ ఒకసారి అన్నీ కూడా వెరిఫై చేసుకోండి. అన్ని పాయింట్స్ మనం రాసామా లేదా అనేటువంటి. శాలరీ రాసాం, రిపేర్ ఎక్స్పెన్సెస్ రాసాం, ఫర్నిచర్ అసెట్ మనకు బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ బ్యాలెన్స్ షీట్లో వస్తుంది, ఇది కంప్లీటెడ్, ఇది కంప్లీటెడ్, ఇది బ్యాలెన్స్ షీట్కి వస్తుంది, అండ్ ఇది కంప్లీటెడ్, ఇది కంప్లీటెడ్. సో నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషను విషయానికి వస్తే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో సబ్స్క్రిప్షన్స్ కంప్లీటెడ్, ఇన్సూరెన్స్ ప్రీమియం, మిస్లేనియస్ డొనేషన్స్, ఎంట్రన్స్ ఫీజ్ అన్నీ కూడా ఖచ్చితంగా క్లియర్ కట్గా అన్నీ రాయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ టోటల్ వేసుకుందాం. సో యాక్చువల్గా క్రెడిట్ వైపు డెబిట్ వైపు చెక్ చేస్తే సో మనకు క్రెడిట్ వైపు హైయెస్ట్ ఉంది 1,79,500, 1,79,500. సో డిఫరెన్షియేషన్ వచ్చి 1,42,300 అనేటువంటి డిఫరెన్షియేషన్ రావడం జరిగింది. 1,42,500. సో దీన్ని 300 దీన్ని ఏమంటాము అంటే సర్ప్లస్ అని పిలవడం జరుగుతుంది. దీన్నే సర్ప్లస్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్లోకి వెళ్దాం. సో మనకు 31/3/2013కి రిలేటెడ్గా ప్రాబ్లం చేయమన్నారు కాబట్టి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ 31/3/2012కి సంబంధించింది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అనేటువంటి ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఇవి మనకు ఇవి రెండు కూడా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అవుతాయి. అండ్ మోస్ట్లీ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంకు. సో బిగినింగ్ ఆఫ్ ద ఇయర్కి రిలేటెడ్గా ఓపెనింగ్ బ్యాలెన్సెస్ అన్నీ కూడా రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఉంటే ఈ స్టార్టింగ్లోనే ఉంటుంది. సో కేర్ఫుల్. ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ అని, కరెంట్ అకౌంట్ అని, బ్యాంక్ అకౌంట్ అని. సో ఈ మూడు మనకు ఇక్కడ బిగినింగ్లోనే కనపడడం జరుగుతుంది. రైట్. ఓకే, బ్యాలెన్స్ షీట్ ఆఫ్ తిరుపతి క్లబ్ యాజ్ ఆన్ 1/4/2012 ఆర్ 31/3/2011 2012 రెండు కూడా ఒకటే. రైట్. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ హ్యాండ్. సో క్యాష్ ఇన్ హ్యాండ్ మనకు 40,000. అదేవిధంగా క్యాష్ అట్ బ్యాంక్ 1 lakh. నెక్స్ట్ ఇక బిగినింగ్ వాల్యూస్ ఏమీ కూడా ఇక్కడ మనకు లేవు. అండ్ మీరు అడిషనల్ ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే
మనకు బిగినింగ్ వాల్యూస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా దొరుకుతుంది. ఇందులో మనకేంటంటే సబ్స్క్రిప్షన్స్ అరియర్స్ ఫర్ 2012-2013 ఇది కరెంట్ ఇయర్ది, అంటే కరెంట్ ఇయర్ క్లోజింగ్ అనమాట. సో ఇది అవసరం లేదు. అండ్ ఇది నెక్స్ట్ ఇయర్కి సంబంధించింది. నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన అడ్వాన్స్ అనేటువంటిది ఇయర్ ఎండింగ్లో తీసుకొని ఉంటారని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇయర్ ఎండింగ్లో తీసుకున్నారని మనం అజ్యూమ్ చేసుకోవాలి. ఎందుకంటే స్పెసిఫిక్గా సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అని ఇక్కడ డేట్ మనకు బిగినింగ్గా ఎండింగ్గా అనేటువంటి చెప్పకపోతే ఖచ్చితంగా మనం అది ఇయర్ ఎండింగ్లో తీసుకున్నట్టుగా కన్సిడర్ చేయాలి. ఇదే కాదు, ఏ అడ్జస్ట్మెంట్ అయినా సరే ప్రాబ్లంలో మనకు ఏ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయినా సరే, ఏ అడ్జస్ట్మెంట్ అయినా సరే డేట్ అనేటువంటిది స్పెసిఫిక్గా బిగినింగ్ డేట్ అని కానీ క్లోజింగ్ డేట్ అని కానీ మెన్షన్ చేయకపోతే అప్పుడు కంపల్సరీగా మనం దాన్ని క్లోజింగ్ డేట్ కానీ పరిగణించాలి. సో ఇప్పుడు ఇక్కడ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్ అని ఉంది, 900 ఉంది. సో ప్రీపెయిడ్స్ రెండు ఉంటాయి, ఓపెనింగ్ ప్రీపెయిడ్ ఉంటుంది, క్లోజింగ్ ప్రీపెయిడ్ ఉంటుంది. ఇప్పుడు మనకు ఇది ఏ ప్రీపెయిడ్ అనుకోవాలి అని అంటే క్లోజింగ్ ప్రీపెయిడ్ అనే అనుకోవాలి, అజ్యూమ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో కాబట్టి ఇది కూడా మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఏమీ అవసరం లేదు. ఇక్కడ ఒకటి ఉంది, 400 వాజ్ ద ఇన్సూరెన్స్ ప్రీమియం అవుట్ స్టాండింగ్ యాజ్ ఆన్ 31/3/2012 అని ఉంది. అంటే ఇది బిగినింగ్, సో ప్రీవియస్ ఇయర్ క్లోజింగ్, కరెంట్ ఇయర్ బిగినింగ్, కాబట్టి దీన్ని తీసుకుందాం. అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ అంటున్నాడు కాబట్టి లయబిలిటీస్, అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్. సో వాల్యూ వచ్చి మనకు 400. నెక్స్ట్ డొనేషన్స్ అక్కర్లేదు, ఎంట్రన్స్ ఫీ అవసరం లేదు, 8% అక్రూడ్ ఇన్వెస్ట్మెంట్స్. సో దీనికి కూడా మనకు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎప్పుడు పర్చేస్ చేశాడు, ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు పెట్టాడు అనేటువంటి డేట్ మెన్షన్ చేయలేదు, కాబట్టి ఇది అవసరం లేదు. అండ్ బిలియార్డ్స్ టేబుల్, సో అండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్ కాస్టింగ్ 3 lakhs were purchased in the financial year 2011-2012. సో 2011-2012లోనే దీన్ని పర్చేస్ చేయడం జరిగింది. అంటే మనకు కరెంట్ ఇయర్ బిగినింగ్కి సంబంధించి 3 lakhs అనేటువంటి ఇక్కడ ఓపెనింగ్ వాల్యూగా మనం కన్సిడర్ చేయవచ్చు. అండ్ మామూలుగా అసెట్ కొన్నప్పుడు డెప్రిషియేషన్ అనేటువంటి ఉంటుంది, కానీ వీటికి డెప్రిషియేషన్ నో డెప్రిషియేషన్ అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఒక్కసారి గమనిస్తే ఈ 1 lakh వాల్యూ అనేటువంటిది ఎప్పుడు వచ్చిందంటే 2011-2012 పీరియడ్లోనే 3 lakhs, సారీ నాట్ 1 lakh, 3 lakh వాల్యూ అనేటువంటి పర్చేస్ చేశారు. మనం ప్రాబ్లం ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే 2012-2013కి సంబంధించిన ప్రాబ్లం చేస్తున్నాం. అంటే 3 lakhs ప్రీవియస్ ఇయర్లోనే ఉంది కాబట్టి అది కరెంట్ ఇయర్కి సంబంధించి ఓపెనింగ్ వాల్యూగా తీసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ అండ్ ఆఫ్ విచ్ లేదా అవుట్ ఆఫ్ విచ్ 80,000 వాజ్ నాట్ పెయిడ్ 31/3/2012. అంటే దాని అర్థం ఏంటి, 3 lakhsకి పర్చేస్ చేశారు, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఆర్ బిలియార్డ్స్ టేబుల్ రెండు ఒకటే, 3 lakhsకి పర్చేస్ చేయడం జరిగింది, కానీ అందులో 80,000 పేమెంట్ చేయలేదు. అంటే దాని అర్థం ఏంటి, 80,000 రూపీస్కి క్రెడిట్ బేసిస్ పైన తీసుకోవడం జరిగింది. సో ఆ 80,000ని క్రెడిటార్స్గా రికార్డ్ చేసుకోవాలి. సో వాళ్ళు ఆ ఫైనాన్షియల్ ఇయర్లో కట్టలేదు, అంటే ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కూడా దాన్ని పే చేయలేదు, అమౌంట్ పే చేయలేదు. సో కాబట్టి ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఇది అసెట్ సైడ్ 3 lakhs తీసుకుంటూ లయబిలిటీ సైడ్ 80,000 తీసుకోవడం జరుగుతుంది. సో బిలియార్డ్స్ అండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వాల్యూ వచ్చి 3 lakhs. అండ్ ఇక్కడ క్రెడిటార్స్ ఫర్ బిలియార్డ్స్, 80,000. 4,40,000, 4,40,000లో నుంచి 80,400 మైనస్ చేద్దాం. సో మైనస్ చేస్తే
3,59,600. సో దీన్ని మనం క్యాపిటల్ ఫండ్గా తీసుకోవాలి. దీన్ని క్యాపిటల్ ఫండ్గా తీసుకోవాలి. ఇది మనకు బ్యాలెన్సింగ్ ఫిగర్. అండ్ ఇక్కడ ఇది మనకు ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కాబట్టి ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్ అనేటువంటి రావడం జరిగింది. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసే రీజనే ఓపెనింగ్ క్యాపిటల్ ఫండ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్కి వెళ్దాం. సో ముందుగా అసెట్ సైడ్ క్యాష్ ఇన్ హ్యాండ్. సో ఇది ఎక్కడ ఉంటుంది? క్లోజింగ్ బ్యాలెన్స్లో ఉంటుంది. సో 26,500, 72,000, 26,500. అదేవిధంగా క్యాష్ అట్ బ్యాంక్ 72,000. నెక్స్ట్ ఇక్కడ సబ్స్క్రిప్షన్స్, ఎందుకంటే కరెంట్ అసెట్స్ ఫస్ట్ రాసున్నాను నేను, అందువల్ల నెక్స్ట్ ఫర్దర్గా సబ్స్క్రిప్షన్స్ తీసుకున్నాం. సబ్స్క్రిప్షన్స్లో అరియర్స్ 2012-2013 అంటే కరెంట్ ఇయర్ క్లోజింగ్కి సంబంధించి ఈ 9,000 అరియర్స్ ఏదైతే ఉందో అది అసెట్గా రికార్డ్ చేయాలి, ఇది లయబిలిటీగా రికార్డ్ చేయాలి. ఎందుకంటే రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అనేటువంటిది మనకు ఎప్పటికీ కూడా లయబిలిటీయే. ఒక ఇన్కమ్ అనేటువంటి ఇన్కమ్ ఎప్పుడు చూపించాలి అంటే ఎప్పుడైతే సర్వీస్ ఇచ్చి డబ్బులు తీసుకుంటామో అప్పుడు మనకేమవుతుందంటే ఇన్కమ్ అవుతుంది. సర్వీస్ ఇవ్వకుండానే డబ్బులు తీసుకున్నాం అనుకోండి అది లయబిలిటీ అవుతుంది. సో కాబట్టి 3,500 లయబిలిటీగా రికార్డ్ చేద్దాం. సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ వాల్యూ వచ్చి 3,500. అదే సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ ఇది. సో సబ్స్క్రిప్షన్స్ రిసీవబుల్ 9,000. ఓకే నెక్స్ట్ తర్వాత ఫర్నిచర్ ఇన్వెస్ట్మెంట్స్. సో ఫర్నిచర్ వాల్యూ 60,000, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 60,000. ఫర్నిచర్. అండ్ ఇంకొకటి ఏంటంటే పేమెంట్ సైడ్లో రిసీట్స్ అండ్ పేమెంట్స్, ఈ పాయింట్ జాగ్రత్తగా వినండి. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఏదైతే అసెట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఖచ్చితంగా కరెంట్ ఇయర్కి సంబంధించినటువంటిదే, డ్యూరింగ్ ద ఇయర్లో ఉన్నటువంటిదే. సో అందువల్ల ఇది ఓపెనింగ్లోకి రాదు. సో కరెంట్ ఇయర్కి సంబంధించింది కాబట్టి ఇది క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లోనే తీసుకోవాలి. సో 100% మనకు పేమెంట్ సైడ్ అంటే రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో ఉన్నటువంటి పేమెంట్ సైడ్లో ఉన్నటువంటివి ఏవైనా అసెట్స్ వస్తే ఆ అసెట్స్ కరెంట్ ఇయర్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్గా మనం తీసుకోవాలి. ఓకే ఇప్పుడు ఇక్కడ ఫర్నిచర్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ కరెంట్ ఇయర్లో పర్చేస్ చేశారు. సో కాబట్టి కరెంట్ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో వాటిని తీసుకోవాల్సి వస్తుంది. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ 60,000. దిస్ వన్ ఆల్సో 60,000. నెక్స్ట్ మనకు బ్యాలెన్స్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్లో బిలియార్డ్స్ టేబుల్ గురించి ఉంది. అండ్ అదర్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ 80,000 అంటున్నాడు. ఇది బాగా చూడండి, ఇది ఒకసారి గమనించండి. ఇక్కడ పేమెంట్ ఉంది. పేమెంట్ అన్నప్పుడు ఎయిదర్ పర్చేజ్ అన్నా ఉండాలి లేదా లయబిలిటీ పెయిడ్ ఆఫ్ అన్నా ఉండాలి. మోస్ట్లీ పర్చేజెసే ఉంటుంది. సో కొత్త అసెట్ పర్చేస్ చేసినప్పుడే పేమెంట్ చేసినట్టుగా మోస్ట్లీ మనకు ఎన్పిఓస్లో ఇస్తారు. బట్ కానీ ఇక్కడ ఏంటంటే బిలియార్డ్స్ టేబుల్కి సంబంధించి ఆల్రెడీ ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. 80,000 రూపీసు పేమెంట్ చేయలేదు అని చెప్పి, అంటే ఆల్రెడీ ఒక 3 lakhsకి ఏదైతే పర్చేస్ చేశారో 3 lakhsలో 80,000 రూపీసు పే చేయలే, ఒక లయబిలిటీ ఉంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఎలా అజ్యూమ్ చేసుకోవాలంటే ఈ 80,000 ఇక్కడ పే చేసినట్టుగా అజ్యూమ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇది మనకు ఈ 80,000 ఫ్రెష్ పర్చేస్గా రికార్డ్ చేయకుండా, ఫ్రెష్ పర్చేస్గా రికార్డ్ చేయకండి. పాత 3 lakhs ఉంది చూసారా, అది అలానే కంటిన్యూగా రికార్డ్ చేయడమే. సో ఎందుకంటే అది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో ఉంది మన దగ్గర, ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో 3 lakhs ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. దానిపైన డిప్రిసియేషన్ ఏమీ చెప్పలేదు, ప్రాబ్లంలో ఎటువంటి డిప్రిసియేషన్ చెప్పలేదు కాబట్టి సో నేరుగా రాసుకోవడం. లేదా ఏదైనా అసెట్ సేల్ చేసినట్టుగా చెప్పాడా, చెప్పలేదు. సో కాబట్టి నేరుగా రికార్డ్ చేసుకోవడం. సో బిలియార్డ్స్ టేబుల్ 3 lakhs. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ తిరుపతి
క్లబ్ యాజ్ ఆన్ 31st March 2013. 31st March 2013. సో నెక్స్ట్ ఇక క్రెడిటార్స్, మనకి ఇక్కడ క్రెడిటార్స్ ఉంది కదా, ఈ క్రెడిటార్స్ 80,000 ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో రాయాల్సిన అవసరం లేదు. క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లో రాయాల్సిన అక్కర్లేదు. కారణం ఏంటంటే ఆ 80,000 రూపీస్ అనేటువంటి క్రెడిటార్స్ పే చేసేసాడు. పేమెంట్ సైడ్ ఉంది కదా, అది పెయిడ్గా కన్సిడర్ చేసి దాన్ని వదిలేయడమే. నెక్స్ట్ ఫర్దర్గా అడ్జస్ట్మెంట్స్లో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటివన్నీ ఫినిష్ చేసినాం, పేమెంట్ అకౌంట్ కంప్లీట్ చేసినాం. ఒకసారి ఇంకా అడ్జస్ట్మెంట్స్లో ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం 1 by 1 ఒకసారి చెక్ చేసేద్దాం. సో సబ్స్క్రిప్షన్స్ 2 కంప్లీట్ చేసినాం. ఇన్సూరెన్స్ ప్రీమియం ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో వచ్చింది, సో కంప్లీటెడ్. తర్వాత మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ ప్రీపెయిడ్, ఇది మనకు క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్లోకి రావాలి. సో ప్రీపెయిడ్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ 400, సో సారీ 900, నాట్ 400, 900. ఇది మన కరెంట్ అసెట్ కాబట్టి రికార్డ్ చేశాను ఇక్కడ కరెంట్ అసెట్ దగ్గర. నెక్స్ట్ ఇంకేముంది, డొనేషన్స్ ఇది క్యాపిటలైజ్ లయబిలిటీలో తీసుకుందాం. ఎంట్రన్స్ ఫీజు అవసరం లేదు. 8% ఇంట్రెస్ట్ అక్రూడ్, సో రిసీవబుల్ ఇంట్రెస్ట్. సో రిసీవబుల్ ఇంట్రెస్ట్ కాబట్టి మనం ఇక్కడ తీసుకుందాం. సో అక్రూడ్ ఇంట్రెస్ట్ అన్న రాయండి, రిసీవబుల్ ఇంట్రెస్ట్ అన్న రాయండి. సో దీని వాల్యూ గుర్తు కోసం రెడ్ కలర్లో మార్క్ చేస్తున్నా 8,000. నెక్స్ట్ సో ఇక బిలియార్డ్స్ టేబుల్ కంప్లీటెడ్. సో నెక్స్ట్ లయబిలిటీ సైడ్కి వెళ్దాం. లయబిలిటీ సైడ్లో సబ్స్క్రిప్షన్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్సు, క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ అక్కర్లేదు, అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ కూడా అక్కర్లేదు. సో అవుట్ స్టాండింగ్ ఇన్సూరెన్స్ ఓపెనింగ్ మాత్రమే ఇచ్చాడు, క్లోజింగ్ ఇవ్వలేదు, అవసరం లేదు. సో నెక్స్ట్ ఇక మనకి ఇక్కడ క్యాపిటల్ ఫండ్ తీసుకుందాం. క్యాపిటల్ ఫండ్, క్యాపిటల్ ఫండ్ 3,59,600 రూపీస్ ఉంది. దీనికి యాడ్ సర్ప్లస్, మనకు సర్ప్లస్ రావడం జరిగింది. సో 1,42,300 వచ్చాయి. సో దీన్ని యాడ్ చేసుకుందాం. సో 5,01,900. అండ్ డొనేషన్స్ మనకు 25% క్యాపిటలైజ్డ్ అన్నాడు కాబట్టి దాన్ని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో 25,000. సో దీని ద్వారా మనకు వచ్చే వాల్యూ 5,26,900. 5,26,900. సో టోటల్గా బ్యాలెన్స్ షీట్ వాల్యూ వచ్చి 5,30,400. 5,30,400. సో ఇది మనకు ప్రాబ్లం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో ఇది నా నెంబర్, ఎవరన్నా ఉంటే దయచేసి రెఫర్ చేయండి. ఓకే, రైట్, థ్యాంక్ యూ.